పార్టీలోకి వలస పక్షులు వస్తారు పోతారు. నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటాడని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రెండో రోజు మహానాడులో కోవట్టులు వార్నింగ్ ఇచ్చారు. కోవట్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నేరస్తులు చేసే కనికట్టులకు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవట్టులను పార్టీలోకి పంపకుంటే వారి ఆటలు సాగవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించమన్నారు. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని చంద్రబాబు అన్నారు. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ ఆమోదయోగ్యమైతే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆమోదించండి. నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి సంతనూతలపాడు పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని